అగ్రికల్చర్ బ్యాంక్ అధికారుల రిపోర్టుతో అర్హులైన వారందరికీ రుణమాఫీ అవుతుందన్నారు కాంగ్రెస్ నేత జువాడి కృష్ణారావు. కోరుట్లలో మీడియాతో మాట్లాడిన కృష్ణారావు టెక్నికల్ ఇష్యూతోనే కొందరికి రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ అయిన బీఆర్ఎస్ లీడర్లు సైతం ధర్నా చేస్తున్నారన్నారు అని కృష్ణారావు విమర్శించారు. గత 10 సంవత్సరాల నుంచి కల్వకుంట్ల కుటుంబం ఎన్నో మోసాలకు పాల్పడింది. అయ్యా కల్వకుంట్ల కుటుంబం, మీరు ఇక్కడ నడుస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబంది. మీ తండ్రి గారిది, మీది, చంద్రశేఖరరావు గారిది. మరి ఆ రోజు మీరు ఈ విధంగా ఒక రోజున మీరు షుగర్ ఫ్యాక్టరీ కాడ కూర్చుని ధర్నా చేసిండ్రా ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని? డాక్టర్ సంజయ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా, రైతుల పక్షపాతి అని మీరు చెప్పుకుంటారు కదా, షుగర్ ఫ్యాక్టరీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? పోనీ ₹1,00,000 రుణమాఫీ మీరు చేస్తామన్నారు, ఎంతమందికి చేసిర్రు? దానిలో మీరు క్లారిటీ ఇవ్వాలి. గతంలో ఫస్ట్ టర్మ్ లో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 25,000 అనుకుంటా సంవత్సరం వరకు వడ్డీలకే సరిపోయింది. ప్రస్తుతం లాస్ట్ ఇయర్ లో కూడా మళ్ళీ రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ, ఒక 10% కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. టిఆర్ఎస్ కార్యకర్తలకే రుణమాఫీ జరిగిందని అందరు ప్రజలు చెప్తుర్రు. మీరు వచ్చి ఆడ కొత్త డ్రామాకు తెరలేపుతాను. ఈ కపట ప్రేమ, రైతులపై కపట ప్రేమను అవలంబించడం మానుకోండి, నిజాయితీగా పనిచేయండి. మీరు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేసిన దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా మీరు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా షుగర్ ఫ్యాక్టరీ గురించి రైతులకు క్షమాపణ చెప్పాలని కోరుట్ల నియోజకవర్గ